ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 5వ చరణం. ఐ లై డౌన్ అండ్ స్లీప్, ఐ వేక్ అగైన్ బికాస్ ద లార్డ్ సస్టైన్స్ మీ. సామ్స్ చాప్టర్ 3 వర్స్ 5. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క నమ్మకము దేవుడైనప్పుడు, మన యొక్క ఆధారము ఆ ప్రభు అయినప్పుడు మనం నిశ్చింతగా ఉండవచ్చు. ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి వ్యాధి బాధలు మనల్ని ఏమి చేస్తాయని ఆలోచించకుండా ధీమాగా మనము మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఎందుకంటే నిత్య శక్తి గల దేవుడు మనకు అండగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. మనము ఆయన పైన ఆధారపడి జీవిస్తున్నాము గనుక ఈ లోకంలో రోజుకు ఎన్నో వేల మంది పుడుతున్నారు, అదే విధంగా మరణిస్తున్నారు. అయితే అందులో కొన్ని మరణాలు నిద్రపోయిన వారు నిద్రపోయినట్లుగా చనిపోతుంటారు. మరలా ఉదయకాంతిని వారు చూడలేరు. రాత్రిపూట మూతబడినటువంటి కన్నులు మళ్ళీ ఎప్పటికీ తెరుచుకోవు. అలా జరిగిన సంఘటనలు కూడా మనము ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం లేదా వినే ఉంటాం. అయితే అభద్రతా భావము కలిగిన వారు, పాపములో జీవిస్తున్న వారు, తప్పులు చేస్తూ దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నవారు, రేపేమి జరుగుతుందో, రేపేమి సంభవిస్తుందో, రేపు నేను ఉంటానో ఉండనో, ఎవరైనా నన్నేమన్నా చేస్తారేమో అనే భయంతో వారు రాత్రంతా భయంగా గడుపుతారేమో. కానీ దేవుని పిల్లలమైన మనము ఆయన అన్నిటినీ మనకు సమకూరుస్తాడన్న విశ్వాసము కలిగినటువంటి మనము దేనికి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన కృప ఉంది కాబట్టే, ఆయన యొక్క కరుణ మనకు, మన కుటుంబానికి ఉంది గనుకనే మనము ప్రతిరోజు సజీవులముగా ఉండి ప్రతి ఉదయాన్ని చూడగలుగుతున్నాము. అందులో ఏ సందేహం లేదు. దావీదు రాసిన ఈ కీర్తనలో అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదును ఎదుర్కోవడానికి, సంహరించడానికి వెళ్తుంటాడు. సొంత కుమారుడే దావీదును చంపాలని చూసినా ఏ తోడు లేక ఒంటరిగా ఏకాకిగా మిగిలిన దావీదు ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే అతను ఆధారపడినది, అతడు ఆశ్రయించింది సర్వశక్తిమంతుడు, నిత్యుడు, సజీవుడైనటువంటి దేవుని పైన. దావీదు ఈ విధంగా కీర్తిస్తున్నాడు, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని. ఈ రోజు నా యొక్క దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దావీదు వంటి ధైర్యమును కలిగి ఉన్నావా? దావీదు వలె దృఢంగా, ఖచ్చితంగా నా శ్రమల నుండి నా దేవుడు నన్ను కాపాడతాడు అని చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీకు శ్రమలు కలిగినప్పుడు, ఆపదలు ఎదురైనప్పుడు నీవు భయపడుతున్నావు అంటే నీవు ఆధారపడుతుంది దేవుని మీద కాదేమో, మనుషుల బలం మీద నువ్వు ఆధారపడి నడుస్తున్నావేమో. ఎందుకంటే దేవుని పైన ఆధారపడిన ఏ బిడ్డ కూడా ఎప్పుడు కూడా కృంగిపోడు. దావీదు వలె కాన్ఫిడెంట్ గా చెబుతాడు, నా దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని. ఈ రోజున మనుషులను ఆధారంగా చేసుకొని వారి బలాన్ని, వారి అధికారాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారు శ్రమలు ఎదుర్కొనలేరు, అవమానాల పాలవుతారు, నిరాశలోనికి మునిగిపోతారు, మోసపోతారేమో. కానీ నా దేవుణ్ణి నమ్ముకున్నవారు, ఆయన్ను ఆధారంగా చేసుకున్నవారు ఏ రోజు కూడా భయపడరు, బాధపడరు, అవమానింపబడరు, మోసపోరు. ఎందుకంటే ఆయనే నిత్య రక్షణగా ఉండి వారిని, వారి కుటుంబాన్ని కాపాడతాడు. దావీదును అనేక సార్లు శత్రువుల చేతిలో నుండి కాపాడినటువంటి మన దేవుడు మార్పు లేనటువంటి తండ్రి. మనల్ని ఎందుకు కాపాడండి? తప్పక కాపాడతాడు కదా. ములగ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు పెట్టిందంట. మరొక పిచ్చుక మర్రి చెట్టు పైన గూడు పెట్టిందనుకుందాం.
ఒకరోజు బాగా వర్షం వచ్చి గాలులు వస్తే ఆ 2 పిచ్చుకల్లో ఏ పిచ్చుక భయపడుతూ రాత్రంతా గడుపుతుంది? ఖచ్చితంగా ములగ చెట్టు పైన గూడును ఏర్పరచుకున్న పిచ్చుకనే కదా. ఎందుకంటే ఆ సమయంలో తెలిసిపోతుంది అది ఎంత బలహీనమైన చెట్టును ఆధారం చేసుకొని జీవిస్తుందో అని. కానీ బలమైన మర్రి చెట్టును ఆధారంగా చేసుకొని తన నివాసాన్ని ఏర్పరచుకున్న పిచ్చుక మాత్రం నిర్భయంగా ఉండగలదు. ఎందుకంటే దానికి తెలుసు అది ఆధారపడినటువంటి వృక్షము ఎంత బలమైనదో అని. మనుష్యుణ్ణి ఆధారంగా చేసుకున్న వారి పరిస్థితి, ములగ చెట్టు పైన గూడు కట్టుకున్న పిచ్చుక పరిస్థితి కూడా ఒకే విధంగా ఉంటాయి. సమస్యలు, శ్రమలు వారికి ఎదురైనప్పుడు వారికి తెలుస్తుంది వారు ఆధారపడింది, వారు ఎంత బలహీనమైన వారిని నమ్ముకొని జీవిస్తున్నారు అని. కానీ ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తున్న మనము నిర్భయంగా ఉండవచ్చు. ఎన్ని తుఫానులు, ఎన్ని వడగాలులు వచ్చినా ఆ పిచ్చుక నివాసాన్ని ఏమి చేయలేకపోయాయో, అదే విధంగా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంతమంది శత్రువులు మనల్ని అంతము చేయాలని చూసినా మనకు ఏమీ కాదు. మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఎందుకంటే మన ఆధారము, మన ఆశ, నమ్మకము బలమైన, శక్తిమంతుడైన దేవుడు కాబట్టి. అందు నిమిత్తమున మనం కూడా దావీదు వలె దేనికి భయపడకుండా ధైర్యముతో దేవుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు అన్న నమ్మకంతో ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, యథార్థవంతుడా, న్యాయవంతుడా, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మా యొక్క నమ్మకము నీవే ప్రభువా. అయా మా ఆధారము నీవేనయ్యా. అయా నిన్ను మేము ఆధారము చేసుకొనినప్పుడు మేము నిశ్చింతగా జీవించొచ్చని, ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి అయా మరి తండ్రి వ్యాధి బాధలు మమ్మల్ని ఏం చేస్తాయో అన్న ఆలోచన లేకుండా తండ్రి మేము ధీమాగా జీవించవచ్చని, అయా మరి మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి, మీరే మాకు అండగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారిని ఆశీర్వదించండి నా ప్రభువా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచండి. శారీరక బలహీనతను అంతటినీ కొట్టివేయండి. సమృద్ధైనటువంటి బలాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభు హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నారో, ఐసీలో ఉన్నారో, వారికి సంపూర్ణమైనటువంటి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అప్పుల భారాలతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి విడుదల దయచండి. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగమును దయచేయండి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారికి తగినట్లుగా రిజల్ట్ను మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా బిడ్డలు తండ్రి గర్భఫలము లేక బాధపడుతుండగా తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అద్భుత కార్యము మీరు జరిగించండి నా ప్రభువా. అయా ఊహించినటువంటి మేలులతో బిడ్డలు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి యవన బిడ్డ నిమిత్తము వేడుకొలుచుండగా తండ్రి ప్రతి యవన బిడ్డను మీరు దీవించండి అయా. మరి తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి అయా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచండి. వారు చేస్తున్న కష్టార్జితమును మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. అయా ముఖ్యంగా తండ్రి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారు వారికి తండ్రి అయా వారికి ఉన్న విభేదాలను కొట్టివేయండి. ఆస్తి తగాదాలు, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో, ఆ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డల వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో
వారి మొరను మీరు ఆలకించండి ప్రభా. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచండి. మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. మా భారతదేశమును సమాధాన దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా అయ్యా మీరు నిలవబెట్టండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, విరిగి నలిగిన హృదయము గల వారికి తండ్రి మీరు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి తండ్రి మీరే సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.